పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ఉదయకాలము ధ్యానించింది ఒక్కసారి రివైండ్ చేసుకుని వి గో ఇన్ టు ది ఫర్ ద వర్డ్ ఆఫ్ ది గాడ్. మొట్టమొదటిగా చూసినప్పుడు మరి దానియేలు గ్రంథంలో చూసినప్పుడు మరి బెల్షాజర్ మరి నెబుకద్నెజర్ కుమారుడు మరి రాజుగా ఉన్నప్పుడు ఒక గొప్ప బిందు ఇచ్చినట్టుగా చూస్తాం. ఆయన చేతి కింద ఉన్న వారి కింద నోబల్స్ అంటే రూల్ చేసే వారికి వారి గవర్నర్స్ కానీ అది కానీ ఆయన రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా గొప్ప బిందు ఇచ్చినట్టు. ఆ బిందులో అతను మరి నెబుకద్నెజర్ ఏదైతే మరి యెరూషలేము దేవాలయం నుంచి తీసుకొచ్చిన ఆ పాత్రలు తీసుకొచ్చి అందులో మత్స్యమును సేవించినట్టుగా వైన్ మరి వారును అతని భార్యలను అతని ఉపపత్నులను అతని యొక్క మరి నోబల్స్ అందరూ కూడా ఎవరైతే అతని అధికారులను వారందరూ కూడా అందులో సేవించినట్టుగా చూస్తాం. ఇది దేవునికి నచ్చలేదు. ఒక చేయి వెళ్ళి రాసినట్టుగా చూస్తాం. ఉదయకాలం కూడా ధ్యానించాం. హ్యాండ్ వాజ్ రైటింగ్ ఆన్ ది వాల్. ఏం రాసిందంటే మానే టెక్కలే, తర్వాత ఏముంది పెరెస్సిన్, మానే టెక్కలే పెరెస్సిన్ అని రాసింది. రాజు భయపడ్డాడు. ఏంటిది అని చూచాడు. ముఖమంతా వికారంగా మార్చబడ్డది, ఫెయిల్గా అయిపోయింది అంటాడు. ఫెయిల్ అంటాడు. మరి ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు, దాన్ని చదవమని చెప్పాడు. దాని యొక్క మరి భావం ఏందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ భావం తెలుసుకోవడానికి వస్తే జ్ఞానవంతులందరూ వచ్చారు, ప్రయత్నం చేశారు. రాజు ఒక బహుమానం కూడా పెట్టాడు కదా వాళ్ళకి. వచ్చి చక్కని వస్త్రములు, రాజవస్త్రములు, ఒక చక్కని చేను గుర్రం మీద వాళ్లకు మరి పెద్దగా లీడ్ చేసి దే విల్ బి థర్డ్ ఇన్ కమాండ్ అంటాడు. మరి అలాంటి ఆధిక్యత ఇస్తానప్పుడు కూడా ఎవరు చెప్పలేకపోతారు. మరి ఇంకా ముఖము వికారంగా మార్చబడ్డది అంటాడు. మీకే మో ఫెయిల్ అంటాడు. రాని ఒక సలహా ఇస్తుంది ఏంటంటే మరి నీ తండ్రి దగ్గర మరి తండ్రి ఆస్థానంలో పనిచేస్తున్న దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అంటాడు ఆ మాట కదా, చాలా పొద్దున కూడా ధ్యానించాం కదా, యాజ్ ది స్పిరిట్ ఆఫ్ ది హోలీ గాడ్స్ అంటాడు. పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. చిన్న కరెక్షన్ కదా, ఆమెకు అంతే తెలుసు కదా అని చెప్పి మనకు తెలిసింది. పరిశుద్ధమైన దేవుని ఆత్మ కలిగిన వాడు. ఈ కెన్ రివీల్ ఎవ్రీథింగ్ దోస్ హూ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్ అన్న మాటను చెప్పినప్పుడు దానియేలు పిలిపిస్తాడు. దానియేలు కూడా సేమ్ ఆఫర్ ఇస్తాడు. దానియేలు అంటాడు, కీప్ యువర్ గిఫ్ట్స్ విత్ యూ. నీ బహుమానాలు నీదనే పెట్టుకో, నీ గిఫ్ట్స్ అని వేరే వారికి వరంగిచ్చు, కానీ నేను నీకు చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్ప్రిట్ వాట్ గాడ్ హస్ ఆర్డైన్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క భవిష్యత్తు గురించి దేవుడు ఏం రాస్తాడు ఆ విషయాలను నీకు తెలియచేస్తాను. ఎందుకంటే దేవుని వాక్కు బయలుపరచబడాలి. యూ షుడ్ నో వాట్ గాడ్ వాంట్స్ టు సే. పొద్దున్న ఒకటి నేర్చుకున్నాను కూడా చెప్పాను కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐ లవ్, ఎందుకంటే నిజంగా ఏ బుక్లో ఉన్నది పిల్ల, యూ విల్ లెర్న్ మోర్ అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత అదృష్టం ఉంటే అంత అదృష్టము. హ్యూమన్ మైండ్ ఎంత గొప్పదంటే పిల్లలు ఎంత ఇన్పుట్ చేసుకుంటే అంత వస్తుంది కదా. ప్రపంచంలో కంప్యూటర్స్ హ్యావ్ సమ్ లిమిట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ లిమిట్, బట్ హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ లో లిమిట్స్ కదా. యూ కెన్ స్టోర్ ఎవ్రీథింగ్ కదా. నేర్చుకున్నప్పుడు అనిపి కొత్త నేర్చుకుంటే ఆ వెలుగులో దీపస్తంభము పక్కన గాడ్స్ వర్డ్ ఇస్ లైట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది డార్క్నెస్. వెలుగెత్తి ప్రకటించడానికి అక్కడ వాక్యం దాన్ని చదవడానికి దానియేలు వచ్చాడు. చాలాసేపు ఉన్నాం కదా, ఇంట్రడక్షన్లో ఉన్నాను నేను. ఐ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ సాయంత్రం కాబట్టి. మరి మానే అనే విషయానికి వచ్చి మానే గురించి ధ్యానించాం ఉదయకాలం. మానే అంటే యువర్ డేస్ షల్ బి నంబర్. నీ దినములు లెక్కించబడ్డాయి, మన దినములు లెక్కలేనివి. హల్లెలూయా. ఎందుకు? సిల్వర్ రక్తంలో ముద్రించారు. వి విల్ హావ్ ఎటర్నల్ లైఫ్. నిరంతరము
అదే నేర్చుకున్నాం కదా. ఎందుకు? యేసయ్యలో ఉన్నాము, శిలువ రక్తంలో ముద్రించబడ్డాము. అవర్ డేస్ వేర్ నంబర్డ్ బిఫోర్ వి యాక్సెప్టెడ్ క్రైస్ట్ కదా. ఇంకా మనము చచ్చిన వారై ఉండగా అంటాడు రోమపత్రికలో కదా. ఏమంటాడు? ఇంకా చచ్చిన వి వేర్ డెడ్ టు ది సిన్. పాప విషయంలో చచ్చిపోయి ఉన్నాము. క్రీస్తు యొక్క శిలువ కార్యము ద్వారా పాపం వెళ్ళిపోయింది, జీవం వచ్చేసింది. అదే మరణమా నీ ముల్లెక వెరీ యువర్ స్వింగ్ అంట కదా. మరణాలే ముల్లెక్కడ. ఐ హ్యావ్ నో డెత్ ఇన్ మీ బికాస్ ఐ లివ్ ఫర్ ఎవర్. మై డేస్ ఆర్ నాట్ నంబర్డ్. There is no count for my days because I have been washed in the blood of Jesus Christ. ఎవడైతే అందుకే వాక్యం కదా, అందుకే సరి చేసుకోవడానికి ఇచ్చాడు. ఒకవేళ ఇంకా అంగీకరించకపోతే క్రీస్తును, ఇంకా ఒప్పుకోకపోతే, ఇంకా శిలువ రక్తంలో ముద్రించబడకపోతే ఆ రాత మన కొరకే. దిస్ ఇస్ టైం. ఆ రాజును బెల్షాజర్ను హెచ్చరించిన దేవుడు శ్వాసను కూడా హెచ్చరించాడు. ఇంకా నువ్వు యేసయ్యను అంగీకరించకపోతే, ఇంకా క్రీస్తులోకి ఆ రక్షణలోకి రాకపోతే జాగ్రత్త సుమి. ఎందుకు వాడికి వచ్చాయి కూడా చూసాం కదా. సన్మానించలేకపోయాడు కదా, చూసాం ఉదయం కదా. ఈ కుడ్ నాట్ హానర్ గాడ్, ది హోలీనెస్. ఆ పరిశుద్ధతను సన్మానించలేదు. ఆ శిలువ పరిశుద్ధతను సన్మానించకపోతే నీది ఈ దినాలు లెక్కించబడేడు. ఇట్ విల్ కమ్ టు సమ్ ఎండ్. నువ్వు సన్మానిస్తే జీవిస్తావు, లైఫ్. దేవుడు అంటాడు కదా, దేవుడు వి హ్యావ్ వండర్ఫుల్ గాడ్. దేవుడు ఏది కూడా యూ విల్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. హ్యావ్ కెప్ట్ లైఫ్ అండ్ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ హ్యావ్ టు చూస్. ఇట్స్ అవర్ చాయిస్. నాకు జీవం కావాలా, నాకు మరణం కావాలా అనేది మనం ఏర్పరచుకోవాలి. గాడ్ విల్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. ఇది చేయమని దేవుడు ఏం ఫోర్స్ చేయడు కదా. గాడ్ విల్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. చాలాసార్లు అనిపిస్తుంది, ఆ ఏదైనా వల్ల తొట్టు పెట్టినప్పుడు ఆ యొక్క మంచి చెడు దేవుడు పెట్టకపోతే అయిపోయింది. కానీ గాడ్ గేవ్ ఎ చాయిస్ టు మ్యాన్ వెదర్ హీ వాంట్ టు లివ్ ఆర్ డై. గాడ్ ఈస్ వండర్ఫుల్. యూ విల్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. ఇట్స్ అప్ టు యూ, అప్ టు us టు డిసైడ్ వెదర్ వీ వాంట్ లైఫ్ ఆర్ నాట్. Yes, by the sin our days were numbered. By his cross, by his love, our days are abundant, never ending days. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు అంశాలకు వద్దాం. రెండు అంశాలు చూసినప్పుడు ఇక్కడ టెక్కలే అంటాడు. టెక్కలే అన్నప్పుడు దానికి అర్థం చెప్పినప్పుడు ఆ యొక్క రాజ్య విషయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు త్రాసులో అంటుండు, త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. గాడ్ ఈస్ గివింగ్ స్టిల్ ఎ ఛాన్స్. దేవుడు ఇంకా వస్తున్నాడు, ఆయన దగ్గరకు వస్తున్నాడు, దర్శిస్తుంటున్నాడు. నువ్వు త్రాసులో దేవుడు చూస్తున్నాడు. ఓకే, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్? దేవుడు వాడికి ఇంకా గాడ్ ఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐగుప్తులు అన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు లాస్ట్ ఇది ఫస్ట్ బార్న్, డెత్ ఆఫ్ ది ఫస్ట్ బార్న్ కదా. దేవుడు అది మొదలు చేస్తే అయిపోతుంటే గాడ్ వాస్ గివింగ్ టైమ్ టు ఫరో. గాడ్ ఈస్ ఎ లవింగ్ గాడ్. సమయం ఇస్తుంటాడు. స్టిల్ గాడ్ ఒక్కసారి కూడా దేవుడు తడంగా ఈ విల్ నాట్ ఇంపోజ్ ఎనీథింగ్. ఈజ్ అ వండర్ఫుల్ అండ్ మర్సిఫుల్ గాడ్. స్టిల్ వాడి మీదకి పనిష్మెంట్ వచ్చే వరకు ఈవెన్ దో ఇట్ ఇస్ ఆనర్, దేవుడు ఇంకా చూస్తున్నాడు. ఇంకా ఏమైనా మిగిలి ఉందా వీళ్ళు? ఈజ్ దర్ ఎనీథింగ్ సో ఐ కెన్ షో ఫేవర్? నువ్వు త్రాసులో చూస్తే కూడా బాబు నువ్వు ఇంకా తక్కువే ఉన్నావు. అందుకే వాడికి ఆ శాపం వచ్చింది. ఈరోజు విశ్వాసులుగా ఉన్నా నీవు నేను మొన్న చెప్పాను, we don't deserve mercy but we got grace. what a wonderful కదా. we got grace. దేవుడు ఒకవేళ ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన కృపను ఒకవేళ నిన్ను తాస్తులో చూస్తే ఎక్కడ ఉన్నాము? ఒకసారి let us examine ourselves where we stand. ఒక దేవుడు ఒకవేళ ఈరోజు ఈ మధ్యాకాశములో ఈరోజు వస్తే నిన్ను నన్ను ఒకవేళ త్రాసులో చూస్తే ఆ దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి యోగ్యంగా ఉన్నామా, తక్కువ పడుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుని రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన కృపను, నీకు ఇచ్చిన రక్షణకు, నీకు ఇచ్చిన దాని కొరకు దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నిన్ను చూచినప్పుడు వేర్ యూ స్టాండ్? మార్కెట్లో పోయి వంకాయలు కొన్నప్పుడు, బెండకాయలు కొన్నప్పుడు రెండెయ్యి ఇటు రావాలని కాదు.
నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడిని తాస్తులో చూసినప్పుడు నువ్వు ఇటు దిగాలి. ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి. నీ ఆత్మీయ జీవితంలో అలా ఉండాలి కదా. ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు. త్రాస్తులో చూస్తే ఎక్కడంటావు ఈరోజు? దేవుడు నన్ను దర్శిస్తే ఎక్కడంటావు? యేసుప్రభువు వారి శిలువ కార్యమునకు ముందు అంజూరపు చెట్టును దర్శించాడంట. మనందరూ తెలిసిందే కదా అంజూరపు చెట్టు. మనం ప్యాషన్ వీక్లో చూస్తుంటే అంజూరపు చెట్టును దర్శించాడు. ఎందుకు? తాసులో ఎక్కడుందో చూడ్డానికి వెళ్ళాడు దేవుడు. ఎందుకు? దేవుడు ఇచ్చాడు, సారవంత భూమిని ఇచ్చాడు, చక్కనిచ్చాడు. చెట్టు చూస్తే చక్కగా పచ్చగా ఉంది, పచ్చగా ఉంది. ఒక్క పండు కూడా లేదంట పిల్లలు. అవును కదా? గాడ్ విజిటెడ్ ఫిగ్ ట్రీ. ఈరోజు పిల్లలు జాగ్రత్తగా చెప్పండి. వచ్చు ఒకవేళ నీ నా విశ్వాస జీవితము అలా మోసపూరితమైన జీవితం ఉందో ఒకసారి పరిష్కరించుకోవాలి. దేవుణ్ణి ఆర్ వి డిసీవింగ్ గాడ్? షో ఆఫ్ చాలాసార్లు చాలా ఉంటుందంటే ఆత్మీయ జీవితం ఒక షో ఆఫ్ లెక్క అయిపోతుంది. ఇట్ షుడ్ నాట్ బి ఎ షో ఆఫ్. అంజూరపు చెట్టు నుంచి అంతకుముందు కూడా మీకు చెట్టు తెచ్చి ఉంచాను కదా, ఆకొస్తే కింద పండు రావాలి ఖచ్చితంగా. దేవుడు ఒకరోజు దర్శించి నిన్ను దర్శిస్తే ఈరోజు నీకు నాకు ఫలాలు ఉన్నాయా? దేవుడు అడుగుతాడు ఒకరోజు నేను నీకు ఇచ్చిన రక్షణ కొరకు, నీకు ఇచ్చిన సమయం కొరకు, నీకు ఇచ్చిన సంఘం కొరకు, నీకు ఇచ్చిన వాక్యం కొరకు, నీకు ఇచ్చిన తలాంతుల కొరకు. గాడ్ విల్ ఆస్క్ వన్ డే అబౌట్ ఇట్. అది ఎక్కడ తూగుతావు పిల్లలు? ఎక్కడ ఉంటావు? దే డూ యూ స్టాండ్? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు అంజూరపు చెట్టు ఎలా అనిచింది బిడ్డ? ఒక్క ఫలము లేని స్థితిలో ఉందంట. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇట్ హర్ట్స్ నిజంగానే. ప్రభువు ఎంత ఆశతో వెళ్ళాడో. ఒకవేళ ఈరోజు మన సంఘాన్ని దేవుడు దర్శించినప్పుడు ఏ ఎదుగు బొదుగు ఒకవేళ లేకుంటుంటే దేవుడు అంటాడు త్రాస్తులో తోచినప్పుడు నువ్వు తక్కువగా కనపడాలి. లుక్డ్ యు ఆర్ నాట్ అప్ టు మార్క్. నేను ఆశించిన స్థాయిలో బిడ్డ నువ్వు లేవు. దేవుడు నిన్ను అడిగితే ఏం చెప్తాం? దేవుడి సమయాన్ని ఇచ్చాడు. స్టిల్ వీ హ్యావ్ సమ్ టైమ్. గాడ్ హస్ గివెన్ సమ్ టైమ్. వండర్ఫుల్ చర్చ్, వండర్ఫుల్ వర్డ్ గాడ్ ఈస్ గివింగ్. ఇప్పుడు దేవుణ్ణి మోసపుచ్చే సంఘముగా ఉంటామా? దేవుణ్ణి సంతోషపడే సంఘముగా, పరలోక రాజ్యమునకు తాళం చేపట్టుకపోయే పేతురు అనే సంఘంలో ఉందామా? అంటాడు దేవుడు. అంటాడు పేతురు అనే ఈ బండ మీద నా సంఘమును కడతాను. నా సంఘం అంటాడు, నా సంఘాన్ని కడతాను. ఆ సంఘం ఎలా ఉంటుందంటే పరలోకపు యొక్క తాళం చేపట్టుకొస్తుందంట పిల్లలు. ఈరోజు సంఘాలకు ప్రాబ్లం ఏంటంటే అసలు ఎత్తబడతామా లేదా అనేది భయం ఎక్కువైపోయింది. కొన్నిసార్లు ఆయుష్యం అనేది ఇట్ హర్ట్స్ మీ. అడోనమ్మా, నేను ఎవరికి సాక్ష్యం చెప్పను కానీ ఐఎమ్ నాట్ గుడ్. నేను మంచు, నేను అనుకోను, కానీ నేను చేస్తే పరలోకంలో ఉంటాను. నాకు నమ్మకం. దట్స్ మై ఫెయిత్. ఐఎమ్ నాట్ గుడ్. నేనేం మంచు, నేను ఎప్పుడన్నా ఏ కొస్తానో కూడా నేను ఏదో చేశాను, ఏదో పొడిచేది ఏం లేదు, నథింగ్. కానీ ఆయన శిలువ కార్యమైన ప్రేమను బట్టి ఖచ్చితంగా పరలోకం ఉంటాను. దట్ ఇస్ మై ఫెయిత్. అది నిరీక్షణ. అది లేకపోతే నేను సేవ చేయడం అర్థం లేదు, విశ్వాసం ఉండడం అర్థం లేదు. దర్ ఇస్ నో వాల్యూ. ఈరోజు అందుకే దేవుడు నాకు ఇచ్చిన భారమును నేను చేయగలగాలి. దేవునికి నేను చూపించినప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా చెప్పదు. 5 ఇచ్చినాడు, 10 ఇచ్చాడు తర్వాత కదా. 2 ఇచ్చినాడు, 5 ఇచ్చాడు. 1 ఇచ్చినాడు దాచిపెట్టాడు. దాచిపెట్టేవాడిగా ఉంటే దేవుడు ఎప్పుడైతే తాసులో చూస్తాడో నువ్వు తక్కువగా కనబడతావు. పిల్లల్ని తలాంతును వాడినప్పుడు నువ్వు తక్కువగా కనబడతావు. దేవుడి వచ్చి నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆశించిన ఆ స్థాయిలో నిజంగా విశ్వాసిగా మలచబడుతున్నామా? ఆత్మీయ జీవితంలో అలా ఉంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చి ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. దేవుని వాక్య బాగా చూసినాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే పిల్లరా అక్కడ 2వ అధ్యాయము అక్కడ ఎఫెసీ సంఘానికి వచ్చి రాస్తుంటాడు. దేవుడు 7 ఆత్మలు గలవాడు సంఘములకు రాయుచున్నది అంటాడు. 7 స్పిరిట్స్, గాడ్స్ 7 స్పిరిట్స్.
టు ది ఎఫెషన్స్ రాస్తాడు. ఆ సంఘముని గురించి రాసినప్పుడు ఆ సంఘముని గురించి రాస్తుంటాడు, ఆ సంఘము ప్రభు కొరకు బహుగా శ్రమపడ్డ సంఘం అంటాడు. చర్చ్ ఇస్ ఎ హార్డ్ వర్కింగ్ చర్చ్. ఎఫెషియన్స్ చర్చ్ గురించి మాట్లాడినప్పుడు అంతే అంటున్నామా, శ్రమపడే సంఘంగా అన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యపాలన చేసినప్పుడు శ్రమపడే సంఘంగా చూస్తున్నట్టుగా చూస్తాం. ఒకసారి చదువుకుందాం, ఒకసారి చదువుకుందాం అక్కడ నుంచి ఒకసారి. ఎఫెసీ సంఘం గురించి ఏం రాస్తారు చూద్దాం. లెట్ us see ఒకసారి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుతున్నాడు దేవుడు. అంటే నీ యొక్క శ్రమ, ఐ నో యువర్ వర్క్, నీ శ్రమ నాకు తెలుసు, నా కొరకు నువ్వు ఎలా శ్రమ పడుతున్నావు నాకు తెలుసు అంటాడు దేవుడు. అంటాడు ఎఫెసీ సంఘం అంటాడు, నువ్వు నా కొరకు ఎలా శ్రమ పడుతున్నావు నాకు తెలుసు, నీ సహనము తెలుసు. ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు దేవుని సేవ చేస్తున్నప్పుడు కంఫర్ట్స్ ఉండేవి. విల్ నాట్ హ్యావ్ కంఫర్ట్స్, విల్ హ్యావ్ సమ్ ట్రబుల్స్ ఆల్సో కదా. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఉంటాయి. 100 మంది వాక్యం చెప్తే 100 మంది నచ్చాల్సిన లేదు, ఎవరికి ఒక్కడికి తేడా కూడా కనిపించవచ్చు కదా. అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు కదా. యేసు ప్రభు వద్దనే అందరూ అంగీకరించలేదు. ఇట్స్ హార్డ్ టీచింగ్ అని వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు కదా కొన్నిసార్లు when you serve God, దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎన్ని చేస్తున్నా, కొన్నిసార్లు you will get some back. ఏదో నీకు ఒక విమర్శలు వచ్చినప్పుడు అప్పుడు you need సహనంతో ఉండాలి, ముందుకెళ్ళాలి. ఇంకా ఏమంటాడు కదా, నువ్వు ఎలా అంటాడు, నీవు దుష్టులను. సంఘం చూడమ్మా ఎంత ఉందంటే పిల్లరా, ఎంత గొప్ప సంఘం ఉందంటే పిల్లరా. ప్రభు కొరకు శ్రమపడే సంఘంగా ఉంది, ప్రభు కొరకు ప్రయాసపడేది ఓర్పు గల సంఘము. అంతేకాకుండా సంఘములో దుష్టత్వమును సహించని సంఘంగా ఉందంటే పిల్లరా. వాడు వండర్ఫుల్ చర్చ్. ఇట్ ఇస్ ఎ చర్చ్. సంఘం అలాగే ఉండాలమ్మా. కొన్నిసార్లు నేను ఏదైనా మాట్లాడితే కొందరు ఆలస్యం అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చెప్పేస్తాను డైరెక్ట్గా, నచ్చకపోతే మానేచ్చాడు అన్నమాట. మై వే ఆఫ్ ప్రీచింగ్ ఇస్ లైక్ దిస్. ఇట్ మైట్ బి హార్డ్. కొన్నిసార్లు ఆలస్యం అనిపిస్తుంది. కొందరికి ఏదైనా మనము హెచ్చరించామనుకో ఎలా ఉంటుందంటే, దే ఫర్గెట్ ఆల్ ది గుడ్ థింగ్స్ దే హావ్ రిసీవ్డ్. they'll have only one rebuke in their mind. మైండ్లో ఏముంటుందంటే, నన్ను అది అన్నాడు, అదే ఉంటుంది. నా గురించి అంత ప్రార్థన చేశాడు, నా గురించి ఇంత సంఘం శ్రమపడ్డది, నా గురించి సంఘంలో ఇంత ఆనందించాను, ఇలా ఉన్నాను, ఇలా అన్నీ మర్చిపోతాయి. ఇట్ గోస్ ఆఫ్, అన్నీ పోతాయి. కానీ వన్ రిబ్యూక్ అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అనే కదా. ఒకవేళ గదించకపోతే, నేను ఖండించకపోతే, పౌలు తిమోతిని అంటాడు, హెచ్చరిస్తూ ఖండిస్తూ అంటాడు. సంఘం కాపరి ఎప్పుడు చెడును ఖండించగలగాలి, హెచ్చరించగలగాలి. చెప్పకపోతే కష్టం పిల్లలు. సంఘం అంటది, యూ కెనాట్ టాలరేట్ వికెడ్ పీపుల్ ఇన్ దిస్ చర్చ్. వాట్ ఎ వండర్ఫుల్ చర్చ్, నో వికెడ్నెస్. చూసిన అందరూ బయట తీసి పాపేస్తాడు వికెడ్నెస్. ఫాల్స్ ప్రాఫిట్స్ ఎవరంటే బయట తీసి పడేస్తాడు సంఘం. వాట్ ఎ వండర్ఫుల్ చర్చ్ ఇట్ ఇస్. And for that we need guts. కదా, it needs guts. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, you are wrong, this is not against the word, this is not according to the word of God, it is against the word of God అని చెప్పగలిగే ధైర్యము సంఘానికి ఉండాలి. అలాంటి సంఘం అంటే పిల్లలు. సంఘం చెప్పినప్పుడు కిందకు వద్దాం, కొంచెం ఒకసారి కిందికి వచ్చుద్దాం, ఒక్కసారి అయినను. ఇక్కడ అస్సలు సబ్జెక్ట్ అది ఎక్కడ, ఆ 3-4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. దేవుడు సంఘాన్ని చూసినప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, సంఘాన్ని చూసినప్పుడు అంటున్నాడు, ఎస్ యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ నువ్వు సహనం కలిగిన వాళ్ళవు, యూ డోంట్ టాలరేట్ వికెడ్నెస్, యు ఆర్ అ వండర్ఫుల్ చర్చ్, ఈవెన్ దో ఐ హ్యావ్ సంథింగ్ అగైన్స్ యూ. మొదటి ప్రేమ నువ్వు నాకు అంటే తాసులో తోచినప్పుడు సంఘం అంటే కొంచెం తక్కువ పడ్డదంట. అదే ఏమైతుంది, దేవుని తాస్సులో తూగాలంటే ఆ మొదటి ప్రేమ చూపించమంటాడు దేవుడు. అదే అంటాడు, ఇఫ్ యు వాంట్ టు బి బ్యాలెన్స్డ్, యు వాంట్ టు గో మోర్, యు హ్యావ్ టు షో ది ఫస్ట్ లవ్.
ఏమంటాడు? మారు మనసు పొంది మరలా మారు మనసుకు వచ్చి మాట్లాడు. అరే ఇంత గొప్ప సంఘముకు ఏమంటాడమ్మా? ఏమంటాడు? నీవు ఏం చెప్తావంట? మారు మనసు పొంది. అరే దేవా ప్రభువా, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? చాలాసార్లు మారు మనసు పొందాలన్నమాట. ఏమయ్య గారు బాప్టిజం తీసుకొని 15-20 సంవత్సరాలు అయిపోయింది, వారం పనులు చేసేస్తాడు, మళ్ళీ మారు మనసు పొందమంటే ఏం మాట్లాడుతావు నాతోటి? నేను మారు మనసు పొందడు అన్నమా లేదా? విల్ సే దట్ కదా, ఖచ్చితంగా. ఎందుకు? మారు మనసు పొందకపోతే తాసులో కరెక్ట్గా తూగము. సంఘంతో అంటున్నాడు, ఒకరితో అంటాడు, సంఘముతో అంటున్నాడు. ఎందుకంటే మునుపటి ప్రేమ లేదు కానీ ఆ మునుపటి ప్రేమ విషయంలో ఐ వాంట్ ఎ చేంజ్, ఐ వాంట్ ఎ రిపెంటెన్స్ ఫ్రమ్ యూ. మారు మనసు పొందాలి. నాకెందుకు మారాడు? కావాలి. ప్రతి విషయములో, దేవునికి విరుద్ధమైన ప్రతి విషయములో కూడా సంఘం అంతా కూడా మారు మనసు పొందవలసిందే. ఒక్కరు కాదు, అందరూ. ఎంటైర్ చర్చ్ హ్యాస్ టు రిపెంట్ వాట్ ఈస్ అగైన్స్ట్ గాడ్, గాడ్స్ వర్డ్. దేవుని మాటకు విరుద్ధమైన దానికి మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుడు ఒకరోజు ఆ తాసులో చూసినప్పుడు మనం తక్కువ కనబడకూడదు, వీళ్ళ కనబడకూడదు. దేవుడు అదే మాట్లాడుతున్నామనే తెక్కలే అంటే ఏమంటుండు? అరే బాబు, ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉందేమని నిన్ను తాసులో చూస్తే కూడా నువ్వు తక్కువే కనబడ్డావు అంటుండు. ఈరోజు దేవుడు నన్ను తాసులు వేస్తే ఎక్కడ ఉంటాం పిల్లలు? ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు ఒకవేళ నేను ఆత్మీయ జీవితంలో తాసులో చూస్తే ఎక్కడున్నా? దేవుడు మొదటే ఉన్నాడు. చాలా సందర్భాలు మన జీవితంలో ఫస్ట్ లవ్ అంటాడు. వండర్ఫుల్ వర్డ్. అంటే ప్రతి మాటకు కూడా అర్థం ఉంటుంది. గాడ్ సేస్ ఆ మొదటి ప్రేమ. ఆత్మీయ జీవితంలో బాప్టిజం తీసుకున్నప్పుడు, యేసును ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, ఆయనతో ఉంటానని ఒప్పుకున్నప్పుడు, విశ్వాస జీవితంలో ప్రేయరే ఫస్ట్ ఉంటుంది కదమ్మా, కదా? అవునే కదా? ప్రేయర్ ప్లీజ్ నేను ప్రేయర్ చేసుకుని వస్తాను, నేను రానంటే పోదాం, ప్రేయర్ అయిపోయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటాం. ఎప్పుడు? మొదటి ప్రేమలో ఉన్నప్పుడు, మొదట అంగీకరించినప్పుడు, మొదట బాప్టిజం ఉన్నప్పుడు అయ్యగారు చెప్తారు ప్రార్థన చేసుకోవాలమ్మా, వాక్యం చదువుకోవాలమ్మా. లేదు బ్రదర్, ప్రేయర్ టైం అయ్యే వరకు అవి నాటకం పోను తగ్గుద్ది. అరగంట 25 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది, మేబీ 1-2 మినిట్స్లో కూడా అయిపోతుంది. ఈరోజు వరి ఎక్కువ ఉంది దేవా, సాయంత్రం చూద్దాంలే. ఎందుకు? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ లవ్ ఈజ్ నో మోర్ యువర్ ఫస్ట్ లవ్. మొదట నువ్వు దేవుడు అనే స్థితిలో నుంచి your material things will overtake that. కరెక్ట్? చాలాసార్లు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ మెటీరియల్ థింగ్స్ అది మనకు తెలియకుండా అందుకే దేవుడు అంటున్నాడు, యు ఆర్ వెరీ గుడ్, నువ్వు మంచి విశ్వాసవి, వాక్యం చదువుతావు, ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేస్తావు, సంఘంలో ఉంటావు, అన్నీ ఉంటావు, దేవుని గురించి పని చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ మొదట నువ్వు కనపరిచిన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ విషయంలో ఐ వాంట్ యూ టు రిపెంట్ ఫ్రమ్ దట్. ఏదైతే పొరపాటు చేస్తుందో దాని నుంచి నువ్వు పశ్చాత్తాపకుని మారు మనసు పొందితే కానీ నా తూకంలో కరెక్ట్గా రావు బిడ్డ, జాగ్రత్త అంటున్నాడు. ఐఎమ్ గివింగ్ యూ టైమ్ టు రిపెంట్, టు కమ్ బ్యాక్ టు స్టేజ్ వేర్ యూ బిలాంగ్ టు. ఎక్కడ మొదలు పెట్టావో, ఎలా మొదలు పెట్టావో, ఎలా ప్రభు కొరకు జీవించావో, ఎలా ప్రభువే నీకు మొదటయ్యాడో, ఎలా క్రీస్తే నీకు సర్వాధికారి అయ్యాడో అలా ప్రారంభించమంటున్నాడు. లెట్ యువర్ గాడ్ బి ది ఫస్ట్. చాలాసార్లు ఈ ఫస్ట్ విషయంలో చాలా ఉంటాం. యేసు ప్రభు వారంట వేకువనే లేచి మార్కు సువార్తలో ఇంకా చీకటిగా ఉండగా ఆయన ఏకాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి was starting his day with a prayer. He showed us how to start a day. ఒక దినము
ఎలా ప్రారంభించాలో. చాలాసార్లు విశ్వాసులు చాలా బిజీ అయిపోతాం కానీ అమ్మా, when you start a day with prayer, it shows your first love. నువ్వు దేవునికి మొదట స్థానం ఇస్తున్నట్టు. రెండోది, it shows your faith that you depend on God. దేవుని మీద ఆధారపడి నువ్వు వెళ్తున్నావు, ఈ దినమంతా దేవుని ఆధీనంలో ఉన్నాడు. It shows your thankfulness for God giving you one more day in your life. Everything. ఒక రోజు ఆ దినం ప్రారంభిస్తున్నప్పుడు you shows your gratitude that దేవా నాకు ఈ దినంలో ఇచ్చావు, స్తోత్రం. So praising God, having faith, wonderful things. Start your day with a prayer. ఆ మొదటి దినమును ఎలా ప్రారంభించాలి, ఎలా చేయాలి, అందుకే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, ఆ మొదటి స్థితిలోకి నువ్వు రావాలి. ఆ మొదటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు when you will be right, అక్తాస్తులు తోసినప్పుడు you will be right. దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుడు అంటున్నాడు, నీతో నాతో మాట్లాడాడు. దేవుడు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నువ్వు రాత్రి వేళ నన్ను దర్శించినా కూడా నీ దృష్టికి నేను నిర్దోషిగా ఉంటానంటాడు. ఈవెన్ దో అట్ ద బెడ్ టైం కూడా నన్ను చూస్తే కూడా నన్ను నిర్దోషిగా నువ్వు చూస్తూ ఉంటాడు. అంటే ఈ కేర్స్ అంటే ఎవ్రీ మినిట్ నిజంగా దేవుని దృష్టిలో అలా ఉండాలని కీర్తనకారుడు ప్రయత్నించాడు. మనం కూడా పిల్లరా ఈరోజు సంఘంలో మనము దేవుడు మనల్ని చూచినప్పుడు అట్సే దేవుడు వచ్చినప్పుడు అంటే బల నమ్మకమైన మంచి దాసురాలా నీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య జీవమును స్వతంత్రించుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడాలి. అలా ఉండాలి బిడ్డ. మూడో అంశము ఫాస్ట్ ట్రాక్లో వెళ్దాం. మూడో అంశం ఇప్పుడు అంటే బిడ్డ మూడో అంశం ఏమంటాడు, పెరేసన్ అంటే అప్పుడు దీని మాట గురించినప్పుడు ఒక రకంగా ఈ మాట ఏంటంటే పిల్లరా, రాజ్యము వెళ్ళిపోవడం ఆయన చేతుల్లో వచ్చి, కింగ్డమ్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ దట్ పర్సన్. దేవుడు రాసేస్తాడు, రాజ్యము లోక ప్రవేశించడు. అందుకే రాజ్యంలో ప్రవేశించడం దేవుడు ఏం చెప్పని చెప్తున్నాడు. దేవుడు సంఘం అలా అంటున్నాడు. ఈరోజు పిల్లరా చాలాసార్లు ఏం చేస్తుందంటే ఒక మాట నాకు చాలా ప్రభావితం చేస్తుంది. అపోస్తల కార్యంలో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడతాడు. పౌలు యూదులతో ఒక మాట మాట్లాడుతూ చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యంలో చూద్దాం. చాలాసార్లు చూద్దాం. చాలాసార్లు విశ్వాసులుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ మాట రాస్తారు చూడండి, ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూసుకున్నామా. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా, వండర్ఫుల్, కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా, ధైర్యంగా మాట్లాడతారు, భయపడి మాట్లాడతారు. సత్యం మాట్లాడాలంటే ధైర్యంగా మాట్లాడాలి కదా. ధైర్యముగా ఎట్లా అనేది ఏమంటున్నావు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకము, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కాబట్టి అందుకు మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం అంటాడు. పౌలు యూదుల గురించి అంటాడు, కింగ్డమ్ బిలాంగ్స్ టు యూ, ఎటర్నల్ లైఫ్ అండ్ గాడ్స్ వర్డ్ ఈస్ ఫర్ యూ. దేవుని కృప పొందిన వారికి దేవునికి మొట్టమొదటిగా దేవుని వాక్యము, దేవుని రాజ్యము వారి కొరకు సిద్ధపరిచినది. ఎప్పుడైతే దేవుని నువ్వు సన్మానించాల్సిన సన్మానించవు, అంతేనా? ఇంకేం చేశాడు? సన్మానించాడు, ఇంకా డిస్ఆనర్ చేసి ఇంకేమన్నాడు? తగ్గించుకోకుండా, కన్ఫెస్ చేయకుండా, దేవుడు ఎక్కడైతే మారు మనసు పొంది దేవుని తూకములు ఉన్నప్పుడు తూగే స్థితిలోకి రాలేదో అప్పుడు ఏం చేస్తున్నాడు? మనమే అంటున్నామన్నాడు, వి డోంట్ డిజర్వ్ దట్ అంటున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్, యూదులకు అంటున్నాడు, మొదట మీకే, గాడ్స్ వర్డ్ ఇస్ ఫర్ యూ. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్. దేవుని వాక్యము మొదట మీకు చెప్పడము ఆవశ్యకం. అది ఇట్స్ ఎ మస్ట్. గాస్పెల్ షుడ్ బి ప్రీచ్డ్ టు ది Jews ఫస్ట్, దెన్ టు ది జెంటైల్స్.
బికాస్ ఆఫ్ యువర్ రిజెక్షన్ యూఆర్ గోయింగ్ టు ది జెంటైల్స్. రాజ్యం ఎటు వెళ్ళిపోతుందమ్మా? అన్నిలోకి వెళ్ళిపోతుందట. చాలాసార్లు ఈ రోజుల్లో చాలాసార్లు ఏంటంటే మారు మనసు పోటీ పరలోక సమీపంగా ఉందంటే వీ డోంట్ కేర్. చాలామంది అంటే మనం కాదు, జన విశ్వాసం లేదంటే పర్లేదులే, ఆ దేవుడు రాకడ ఎప్పుడోలే, సత్యమును చూసుకుందాంలే, ఇంకా 4 సంవత్సరాలకు బాప్టిజం తీసుకుందాంలే, ఈస్టర్కు తీసుకుందాంలే, అప్పుడు నమ్ముకుందాంలే, ఇప్పుడే ఏమొచ్చింది, ఏమైనా పిల్లలకు వస్తేలే ఏమో ఇప్పుడు ఏం ముసలి వయసు, ఇప్పుడు దేవుడా అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేనా? ఐఎమ్ వెరీ యంగ్, ఎప్పుడు ముసలి లెక్క ప్రార్థన, ఇట్స్ నాట్, ఒక టైం ఉంది దానికి, టైం. ఇప్పుడు నాలాంటి ముసలి అడిగిన అనుకో, అమ్మ 50 సంవత్సరాలు వెళ్ళిపోయిందంట. ఐ హ్యావ్ ఎ ఫియర్. యూ హ్యావ్ టైమ్, ఐ హ్యావ్ ఫియర్. ఎందుకంటే నాకు భయపడి అమ్మ నా వయసు అయిపోతుంది. ఇప్పుడు మీకు చాలా, ఇప్పుడు యవనస్తులు దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం. అమ్మా చాలా మంది భవిష్యత్తు ముసలు అనుకుంటాము, టైం ఎంత ఫాస్ట్ గడిచిపోయింది, టైం ఎంత ఫాస్ట్ గడిచిపోయింది. ఇదే డిఫరెన్స్ కదా. డోంట్ టేక్ ఇట్ ఈజీ, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. చాలామంది, నేను ఎవరిని డిసప్పాయింట్, యవ్వన పిల్లలు అసలు ఊహ కందకుండా, మీరు నమ్మనమ్మా, కరోనాలో నాకు తెలిసిన కస్టమర్స్ ఇద్దరు చాలా క్లోజ్, ఇన్ ది 30s, అలా వెళ్ళి అలా ప్యాక్ అయ్యి వచ్చేసారు. మా ఓనర్ కొడుకే, ఇంకొక ఆయన కస్టమర్ ఉండే, చాలామంది చనిపోయారు లెక్క, కానీ యంగ్, జస్ట్ లైక్ యంగ్, అంటే వెరీ యంగ్, ఓన్లీ 30s, మేబీ 35 కూడా ఉండరు. అలా వెళ్ళారు, అలా ప్యాక్ అయ్యి వచ్చేసారు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ అన్సర్టన్ వరల్డ్. ఎప్పుడు ఏమవుతుందో ఏం తెలియదు. ఇదే సమయం. ఎస్, ఓకే, యూ హ్యావ్ ఎ లైఫ్, యూ హ్యావ్ సమ్ ప్లాన్స్, వెరీ గుడ్, బట్ యాజ్ ఫార్ as యువర్ సాల్వేషన్ దెర్ ఇస్ నో టుమారో. తర్వాత లేదు. మొదటి వాక్యం నీకు వచ్చినప్పుడే యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్, అందుకోవాల్సిన వాక్యం. యూ హ్యావ్ టు టేక్ ఇట్ బట్ బోత్ హ్యాండ్స్. గాడ్ హస్ గివెన్ సమ్ ఆపర్చునిటీ. డోంట్ సే నో టు ది వర్డ్ ఆఫ్ గాడ్. Say yes. Yes, Lord. When you say yes, you will be worthy for the kingdom and you will receive that kingdom. ఒకవేళ నువ్వు చేయకపోతే రాజ్యం నీకు కాదు, ఎవరికో ఇస్తాడు. వాక్యం అంటది ఏమంటది, మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు అనుకోవచ్చు. నేను అని ఏం చేసిన, గాడ్ డజంట్ కేర్. చాలాసార్లు అనుకుంటా, నేను అది చేసి, నువ్వు ఏం చేసావు కాదు, నువ్వు ఎలా ఉన్నావు ఇంపార్టెంట్. అది చేసే, నువ్వు ఏం చేసావు ఇప్పుడు, నువ్వు ఎలా ఉన్నావు ప్రభుత్వం, ఎలా ఉంది నీ జీవితం, ఎలా ఉంది ప్రభుత్వం, హౌ యు ఆర్. ఆ త్రాసులో వేసినప్పుడు ఎక్కడ తూగుతున్నావు? దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హత పొందుకొచ్చున్నావా లేదా? ఒకసారి యూదులు అనుకుంటారు, మేము యూదులమే, యూదులు కావచ్చు, మేబీ స్టిల్ యూ నీడ్ సాల్వేషన్, స్టిల్ యూ నీడ్ గాడ్స్ వర్డ్, స్టిల్ యూ నీడ్ గాడ్స్ గ్రేస్. అందుకే దేవుని కృపా వాక్యం వచ్చినప్పుడు నిన్ను ఆ పాత్రలుగా నీకు నువ్వే చెప్పుకుంటే, నీకంటే నాకంటే మూర్ఖుడు ఎవడు ఉన్నాడు? లెట్ us say, God, thank you, God, for the wonderful gift, wonderful kingdom you have given. I don't want to lose my kingdom. I want to be in the kingdom of the God. I want to be in the kingdom. I want to be in your word. I want to be in this salvation. ఈ త్రాసులో ఉన్నప్పుడు ప్రతిదిన ఆయన నాలో ఉన్నది ప్రతిదీ కూడా మారు మనసు పొందిన వాడిగా దేవుని రాజ్యంలో నిరంతరము జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు అందరం లేచి నిల్చుందాం. ఒక ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభు నేర్పి ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రము నాయన. చక్కని మాటలతో నాయన బలపరిచారు. అవును నాయన, బలిషను పొందుంచావు నాయన. త్రాసులో తోచినప్పుడు తక్కువగా కనపడ్డాడు. మా ఆత్మీయ జీవితంలో నాయన మేము కూడా ఎన్నో లోపాలతో నాయన ఉన్నాము నాయన. ఎఫెసీ సంఘాన్ని మామనించాం, గొప్ప సంఘము, కానీ అయినను నాయన ఒకటి నీ మీద నాకున్నదని చెప్పావు. ఇంకా మాలో ఏదైనా ఉంటే నాయన మమ్మల్ని హెచ్చరించండి నాయన, మమ్మల్ని సరిచేయండి. మారు మనసు కలిగి అట్టి మనసును మీద మాకు దయచేయండి నాయన. మాలో ఏ లోపము లేకుండా మీ తాస్తులు ఉన్నప్పుడు నాయన
మీరు తోసులో తొగేవారిగా ఉండేటకు నైనా చరాచమునకు అర్హులుగా ఉండేటకు సహాయం దయచింది. మీరు మాకు ఇచ్చిన భాగ్యమని ఎంచుకుంటకు సహాయం లేదు. దాన్ని త్రోసిపుచ్చే వారిగా కాకుండా దాన్ని స్వతంత్రించుకునే వారిగా మేము ఉండేటకు సహాయాన్ని దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి.